హాయ్ అండి, అందరికి నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? సో ఇదే ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంతకుముందు కూడా చాలా వీడియోస్ పోస్ట్ చేశాను, అవి కూడా చూసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ ఈ వీడియో అయితే ఆల్రెడీ తమ్నైల్లో చూసుంటారు కదా, బెస్ట్ బడ్జెట్ హోటల్ ఇన్ తిరుపతి పార్ట్ 2. పార్ట్ 1 ఆల్రెడీ చేశాను. సో ఈ హోటల్స్ అన్నీ ఏంటంటే అండి, ఇట్స్ నాట్ లైక్ ప్రమోషన్ కాదు. నేను నా అఫీషియల్ పని మీద డిఫరెంట్ సిటీస్ ట్రావెల్ చేస్తూ ఉంటాను. సో వెళ్ళినప్పుడు ఏంటంటే నేను అక్కడ స్టే చేస్తాను, అందులో నాకు నచ్చినవి నేను వీడియో తీసి మీకు ఇట్లా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఎవరికైనా ఉపయోగపడిద్దనే ఉద్దేశంతో. సో అంతేగాని ఇంకేం లేదు. అండ్ నేను పెట్టే ప్రైజెస్ కానీ ఆర్ ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ప్రజెంట్ వీడియో ఎప్పుడైతే పోస్ట్ చేస్తున్నానో చూడండి. వై బికాజ్ చాలామంది ఏంటంటే ఇప్పుడు ఓల్డ్ వీడియోస్ అంటే 2 years 3 years కూడా అవుతున్నాయి కొన్ని వీడియోస్ పోస్ట్ చేసి. సో అవి ఓపెన్ చేసి ప్రైజెస్ అప్పుడు మీరు చెప్పింది ఒకలాగుంది, ఇప్పుడు ఒకలాగుంది అన్నట్టు కూడా కామెంట్స్ వస్తున్నాయి. సో అందుకని ఒకసారి ఎప్పుడు వీడియో పోస్ట్ చేశాననే చూడండి. సో మోస్ట్లీ పెద్ద చేంజెస్ ఉండకపోవచ్చు, బట్ కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్ నేను ఇక్కడ చెప్పిన ఇన్ఫర్మేషన్ అదంతా కూడా ఇప్పుడు ప్రజెంట్ నేను ఎప్పుడైతే వీడియో పోస్ట్ చేస్తున్నానో ఆ టైంలో అయితే ఇది. సో ఇది వచ్చేసరికి శ్రీ బాలాజీ రెసిడెన్సీ అని ఉంటుందండి హోటల్. సో వీడియోని అయితే పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూస్తేనే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అది క్లారిటీ అనేది వస్తుంది. సో ఇదైతే మనకు బస్ స్టాండ్కి చాలా దగ్గరలోనే ఉంటుంది, తిరుపతి బస్ స్టాండ్కి జస్ట్ వాకబుల్లే. సో వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమైంది. అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సో ఇదిగోండి హోటల్ కింద ఎంట్రన్స్ అయితే ఉంటుందండి. నేనైతే 5th floorలో ఉన్నాను. మొత్తం 5 or 6 floors ఉన్నాయి. సో మనకైతే 5th floorలో ఇచ్చారు. సో ఇదిగోండి కింద ఇలా ఉంది. సో గుర్తుపట్టారా, మన బస్ స్టాండ్ నుంచి విష్ణు నివాసంకి వెళ్ళే దారిలో అండి ఆ థియేటర్ ఒకటి ఉంటుంది కదా, దానికి ఆపోజిట్లోనే అడ్జస్టెంట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం చెప్తున్న ఈ బాలాజీ రెసిడెన్సీ హోటల్కి ఎదురు ఈ దామోదర్ రెసిడెన్సీ అని కూడా ఒకటి ఉంటుంది, దామోదర్ రెసిడెన్సీ. సో రూమ్ అయితే ఒకసారి చూద్దాం రండి. సో ఇదిగోండి రూమ్ లోపల అయితే ఇట్లా ఉంది. స్టార్టింగ్ ఎంటర్ అవ్వగానే అక్కడ స్విచ్, అవన్నీ స్విచ్ బోర్డు, ఫోను, ఇదిగోండి బెడ్ కూడా మంచి మెత్తగానే ఉంది, బాగుంది. అండ్ ఇదిగోండి ఈ సెటప్ 2 చైర్లు కూర్చోటానికి, ఏసీ, ఫ్యాను అండ్ టీవీ. ఓకే, సో రూమ్ అయితే ఇదిగోండి ఇది చాలా బాగుంది. మిర్రర్ ఉంది ఇక్కడ. అయితే పెద్ద లగేజ్లు ఏమన్నా ఉంటే పెట్టుకోవటానికి మాత్రం ఇది ఇవ్వలేదు. కబోర్డ్ కానీ అల్మర్ కానీ ఏం లేవు, జస్ట్ బెడ్ అండ్ బేసిక్ సెటప్ అంతే. అండ్ నేను తీసుకున్న రూమ్ ఇది అంటే సింగిల్ ఆక్యుపెన్సీ కాబట్టి ఇలా ఇచ్చారు నాకు. మేబీ ఒకవేళ డబుల్ ఆక్యుపెన్సీ అయితే అల్మర్ అవన్నీ ఉండొచ్చు, ఇంకా రూమ్ కూడా కొంచెం స్పేషియస్గా ఉండొచ్చు. మందైతే ఇది. ఓకే, సో మొత్తం రూమ్ అయితే ఇది నీట్గా ఉంది. ఇదిగోండి సింగిల్ పెయింటింగ్, ఇదిగోండి. ఏసీ మాత్రం కొంచెం టక్ సౌండ్ వస్తుంది లైట్గా, బట్ పర్లేదు, బాగుంది. అంటే ఇచ్చే అమౌంట్కి 1200 రూమ్ రెంట్ ప్లస్ జిఎస్టీ ఎక్స్ట్రా. సో ఇదిగోండి ఇదైతే వాష్రూము, చాలా పెద్దది, స్పేషియస్గా ఉంది వాష్రూమ్. అక్కడెక్కడో ఉంది టాయిలెట్, హాట్ వాటర్ వస్తున్నాయి. ఇదిగోండి ఇందులో బాగుంది. సో మంచి స్పేషియస్ రూమ్స్ అండి, బాగున్నాయి. నేనైతే ఒక 2 to 3 times వచ్చాను ఇక్కడికి. సరే వీడియో తీసి పెడదాం, మన వాళ్ళకు కూడా ఉపయోగపడిద్దని పెడుతున్నాను. సో మీరు కనుక మన తిరుపతి రీజియన్లో ఉంటే కరెక్ట్గా హోటల్ వచ్చి విష్ణు నివాసంకు దగ్గరలో ఉంటుంది, శ్రీ బాలాజీ రెసిడెన్సీ అని. రీజనబుల్ ప్రైజెస్, 1200 ప్లస్ జిఎస్టీ. సింగిల్ అయినా అంతే, డబుల్ అయినా అంతే. 1350 ఏమో పడుతుంది జిఎస్టీతో కలిపి. సో వచ్చి తీసుకోవచ్చు, బాగానే ఉంది. సో
సో వీడియో అయితే చూస్తున్నారు కదా. సో నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, పూర్తిగా చూడండి వీడియో. థ్యాంక్ యూ.